తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఐబొమ్మ సంచలన ప్రకటన చేసింది. ఐబొమ్మ వెబ్సైట్ లో పోలీసులను ఛాలెంజ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామంటూ ప్రకటించింది. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉందంటూ బెదిరింపులకు దిగింది. మీడియా ఓటీటీలకు షాకింగ్ రివీల్ అవుతుందంటూ ఐబొమ్మ బెదిరింపు ప్రకటన చేసింది. పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఐబొమ్మ సంచలన ప్రకటన చేసింది. ఐబొమ్మ వెబ్సైట్ లో పోలీసులను ఛాలెంజ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామంటూ ప్రకటించింది. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గరుందంటూ బెదిరింపులకు దిగింది. మీడియా ఓటీటీలకు షాకింగ్ రివీల్ అవుతుందంటూ ఐబొమ్మ బెదిరింపు ప్రకటన చేసింది. పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఐబొమ్మ సంచలన ప్రకటన చేసింది. ఐబొమ్మ వెబ్సైట్ లో పోలీసులను ఛాలెంజ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామంటూ ప్రకటించింది. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గరుందంటూ బెదిరింపులకు దిగింది ఐబొమ్మ. మీడియా ఓటీటీలకు షాకింగ్ రివీల్ అవుతుందంటూ ఐబొమ్మ బెదిరింపు ప్రకటన చేసింది. పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఐబొమ్మ సంచలన ప్రకటన చేసింది. ఐబొమ్మ వెబ్సైట్ లో పోలీసులను ఛాలెంజ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామంటూ ప్రకటించింది ఐబొమ్మ. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గరుందంటూ బెదిరింపులకు దిగింది. ఐబొమ్మ ప్రకటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పేట్ల లైవ్ లో ఉన్నారు. రమేష్, ఏదైతే ఐబొమ్మ ఏదైతే ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా నష్టానికి పాలు చేస్తున్న ఐబొమ్మ ఇప్పుడు అటు పోలీసులకే వార్నింగ్ చేసింది, పోలీసులను హెచ్చరించింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే మీరు మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేస్తామంటూ కూడా పోలీసులను హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో చాలా అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలీసులకు సంబంధించి విషయం మొత్తం కూడా మా వద్ద ఉంది, అందుకే పోలీసులకు సంబంధించిన సర్వర్ల సమాచారం ఉంది, పోలీసు అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్ మా దగ్గర ఉన్నాయి, పోలీసులు ఏం చేస్తున్న విషయం మా దగ్గర ఉంది. కాబట్టి మీరు మా మీద ఫోకస్ చేయడం మానేయండి. మేము మా సర్వర్లు ఇండియా లేకపోయినప్పటికీ మీరు మా మీద ఫోకస్ చేసి మా సర్వర్లను ఏదో బ్లాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు, అంతేకాని మమ్మల్ని పట్టుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలను మీరు వెంటనే మానుకోవాలని చెప్పి కూడా ఐబొమ్మ తన వెబ్సైట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఐబొమ్మ సంబంధించి చాలా విషయాలు పేర్కొనడం జరిగింది. ఓటీటీ కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, మేము కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం, అయితే మాకు దాదాపు 5 కోట్ల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. వీళ్ళలో చాలామంది విఐపీలు ఉన్నారు, వివిఐపీలు ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు, సినిమా అభిమానులు ఉన్నారు. మేము ఒక సినిమాని పోస్ట్ చేయకపోతే వాళ్ళే రిక్వెస్ట్ చేసి కూడా పోస్ట్ చేసి అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మీరు వెంటనే మానుకోకపోతే మీ మీద కూడా చర్యలు ఉంటాయి. అంతేకాకుండా చాలా సంబంధించి చీకటి కోణాలకు సంబంధించి చాలా సమాచారం మా దగ్గర ఉంది.
ప్రముఖంగా చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీ సంబంధించి చాలా చీకటి కోణాలకు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా మా దగ్గర ఉంది. దాన్ని మొత్తం కూడా మేము పోస్ట్ చేయడానికి కూడా భయపడము, ఎక్కడ ఇబ్బంది కూడా లేదు, మేము ఎలాంటి కంటెంట్ అయినా పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఐబొమ్మ మీద మెయిన్గా ఫోకస్ చేస్తామని చెప్పి ఇప్పటికే అది పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. ఇండియా సినిమా మొత్తం పైరసీకి ఐబొమ్మ కేంద్రంగా ఉంది. దాదాపు 22,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది. మొత్తంగా చూస్తే ఐబొమ్మ చేయడం బట్టి అటు తెలుగు, తమిళ, హిందీ మొత్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున నష్టాలు చవి చూసినాయి. అంతేకాకుండా ఈ ఐబొమ్మ చేయబట్టి ఐబొమ్మ పెద్ద ఎత్తున క్రిప్టో కరెన్సీ ద్వారా తమ ఏదైతే సినిమా షూటింగ్ చేసి సినిమాని ఏదైతే సినిమా థియేటర్ షూట్ చేసి ఐబొమ్మకి ఇస్తున్నారో వాళ్ళకు క్రిప్టో కరెన్సీ పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఐబొమ్మ కీలకంగా ఉంది. కాబట్టి ఐబొమ్మ సంబంధించి వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళ సర్వర్లను డౌన్ చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసు ప్రకటించారు. కాబట్టి ఆ ప్రకటనకి అటు ఐబొమ్మ నేరుగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కూడా చాలా అంశాలు కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మొత్తంగా ఒక 10 పాయింట్లను ఫోకస్ చేస్తూ ఐబొమ్మ ఈ ప్రకటన విడుదల చేసింది. వాళ్ళ వెబ్సైట్లోనే దీన్ని పెట్టడం జరిగింది. అయితే దీంట్లో అటు పోలీసులను అంటే ఎప్పుడు ఎవరు కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేయరు, పోలీసులు వార్నింగ్ చేయరు. కానీ ఈసారి ఒకసారి చూస్తే ఒక ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ నేరుగా పోలీసులను హెచ్చరికలు జారీ చేస్తూ మీ సంగతి చూస్తాం, మీరు మా సంగతి చూస్తే దానికంటే ముందు మేము మీ సంగతి చూస్తాం ఇంకా పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఈ హెచ్చరికని పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐబొమ్మ వాళ్ళకి సంబంధించిన సర్వర్స్ మొత్తం కూడా విదేశాల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ప్రకటన చేస్తున్నారని చెప్పి పోలీసులు ఇప్పటికీ చెప్పున్నారు. కాబట్టి విదేశాల్లో ఉన్న ఎక్కడున్నా సరే ఐబొమ్మ ప్రతినిధులు పట్టుకొని తీరుతామని చెప్పి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చారు. మరోవైపు ఐబొమ్మ ప్రకటన చేసిన నేపథ్యంలో దీనిని పోలీసులు ఏ విధంగా తీసుకుంటారో, ఎలా ముందుకు వెళ్తారో, భారతదేశంలో సంబంధించి ఐబొమ్మ సంబంధించిన వెబ్సైట్ని ఏ విధంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది.